గోపవరం మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలంలో పనిచేస్తున్న ఇన్ఛార్జ్ తహసీల్దార్కు లేకుండా రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సర హక్కు చట్టం ప్రకారం ఎటువంటి సమాచారాన్నైనా పొందవచ్చని ఒకవైపు చట్టం చెబుతూ ఉంటే గోపవరం మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ థర్డ్ పార్టీకి సమాచారం ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆయన పనితీరు ప్రజల హక్కులను హరించేలా ఉందని, అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలకు సర్టిఫికేట్లు జారీ చేసే క్రమంలో ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్గా అదనపు బాధ్యతలు ఉండడంతో మరియు రెవెన్యూ కేసుల విషయంలో వారానికి 2 సార్లు కోర్టుకు వెళ్తూ ఉండడంతో కార్పొరేషన్ లోన్లు విడుదల చేసిన నేపథ్యంలో సంబంధిత కులం ఆదాయం సర్టిఫికెట్ల కోసం ప్రజలు రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగవలసిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ క్షణమే గోపవరం మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు, జగరయ్య నియోజకవర్గ నాయకులు రామరాజు, బాబు, విజయరావు, జయరామరాజు, చంద్రపాల్, ప్రసాద్, చిన్నయ్య, లూకయ్య, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా 18 నియోజకవర్గంలోని గోపవరం ఎఫ్ఎస్సి తహసీల్దారు త్రిభువన్ రెడ్డిని విధి నుండి తొలగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము. ఆయన గతంలో డ్యూటీగా పనిచేసినప్పుడు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం ఉంది. గోపవరంకి వచ్చిన తర్వాత 2005 యాక్ట్ ప్రకారం సమాచారం అడిగితే సుప్రీంకోర్టు డైరెక్షన్ చెప్పేసి అంటాడు. కేవలము వాళ్ళ కులస్తులకైతే మాత్రం అంతా సమాచారం ఇస్తాడు. దళితులకు, ఎస్టీలకు, బీసీలను ఇబ్బంది పడతాడు. అతను డీటీ కాబట్టి అతని విధులను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మా రాజు మాట్లాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ప్రధాన ఉద్దేశం గోపవరం మండల ఎఫ్ఎస్సి తహసీల్దార్గా ఉన్నటువంటి త్రిభువన్ రెడ్డిని తొలగించి ఆ స్థానంలో రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయనకి ఇప్పటికే అటు డ్యూటీగా రెవెన్యూ బాధ్యతలు మరియు తహసీల్దార్గా బాధ్యతలు ప్లస్ కోర్టు చుట్టూ తిరగడానికే సమయం సరిపోతా ఉంది. ఇప్పుడే బీసీ కార్పొరేషన్ లోన్లు, మిగతా అన్ని లోన్లు వచ్చిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో ప్రజలకు అందుబాటులో లేక ఇన్ని బాధ్యతలు మోయలేక ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆర్టీఏ లాంటి చట్టాల కోసం పోతే సమాచారం కోసం దీనికి సుప్రీంకోర్టు ఉత్తర్వు ఉంది. థర్డ్ పార్టీకి ఇవ్వకూడదని చెప్పి పని నుంచి తప్పించుకునే, బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఏదైతే ఉందో ఆయనకు తెలియదేమో. గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా సమాచారం అడిగిన వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది గైడ్ లైన్స్. ఈయన కొత్త భాషను చెప్తా ఉన్నాడు సమాచార చట్టం కోసం. కాబట్టి ఇన్ని బాధ్యతలు మోయలేకపోతున్నా ఆయన్ను డీటీగానే కొనసాగించి రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.